ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనకు పాలనా అనుభవం లేదా అంటే తన రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ రికార్డును ఎవ్వరూ చెరిపివేయలేరు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కూటమికి గతంలో ఎన్నడూ లభించనన్ని సీట్లు లభించాయి. ఆడుతూ పాడుతూ ప్రభుత్వాన్ని నడపవలసిన తరుణంలో కూడా మునుపెన్నడూ ఎదురుకారి సవాళ్లు చంద్రబాబుకు ఎందుకు ఎదురవుతున్నాయి? ఇందుకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి కాగా, రెండవది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన మోడల్ కారణంగా చంద్రబాబు సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. గత 5 ఏళ్లలో జగన్ హయాంలో అష్టకష్టాలు పడిన తెలుగుదేశం అభిమానులు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అతిగా స్పందిస్తున్నారు. దీంతో చిన్న చితక విషయాల్లో కూడా చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఫలితంగా పాలనలో తప్పటడుగులు పడడంతో పాటు వేగం మందగించింది. జగన్మోహన్ రెడ్డి అనుసరించిన మోడల్ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని బయటకు తీసుకురావడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం అభిమానులు ప్రతిపక్షాన్ని మించి విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఎవరికి వారు తామే కారణమని, తాము కష్ట నష్టాలకు ఓర్చి నిలబడడం వల్లనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకుంటూ ఇప్పుడు ఆయన తమను ఇబ్బందులు పాల్చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి జంకటమేమిటి అని సోషల్ మీడియాలో ఎడాపెడా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వంలో ఒక చిన్న బదిలీ జరిగిన ఫలానా వాడిని ఫలానా పోస్ట్లో ఎలా నియమిస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు ఆయన కొడుకుకు పదవులు లభిస్తే చాలా, మా ఆకాంక్షల సంగతి ఏమిటి అని నిలదీస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళ ఆవేదనలో హేతుబద్ధత ఉంటే ఉండవచ్చును గాని వారి ఆవేశం మాత్రం హద్దులు దాటుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రం మీద పడి దోచుకోవడం ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలకు ఆదర్శంగా మారడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పులు తెస్తున్నది. జగన్ రెడ్డి అనుసరించిన విధానం వెరీ సింపుల్. ఇసుక, మద్యం, గనులు వంటి వాటిని తన సొంత ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. తనకు ప్రతి నెల ఆదాయం తెస్తున్న రంగాలలో ఎమ్మెల్యేలు కాదు కదా, మరెవ్వరిని ఆయన వేలు పెట్టనిచ్చేవారు కాదు. దీంతో వాటి వైపు చూడ్డానికి కూడా ఎమ్మెల్యేలు సాహసించేవారు కాదు. అలాని జగన్ హయాంలో ఎమ్మెల్యేలు సంపాదించుకోలేదా అంటే సంపాదించుకున్నారు. తాను ఎంపిక చేసుకున్న ఇసుక, మద్యం, గనులు వంటివి మినహాయిస్తే మిగతా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నా, ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. నేను హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉండండి, ప్రభుత్వ సంపద అంటే మన సంపదే అన్న ఫార్ములాను ఆయన అమలు చేశారు. మరోవైపు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం కోసం గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ టార్గెట్ చేసుకుని పోలీసులను ప్రయోగించి వేధించారు. ప్రజలలో అశాంతి తలెత్తకుండా ఉండేందుకై సంక్షేమం పేరిట బటన్లు నొక్కే కార్యక్రమాన్ని ఆరంభించారు. తన ఆలోచనలను, వ్యూహాలను అమలు చేయడానికి ఎంపిక చేసుకున్న అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నారు. దీంతో జగన్ మాటే శాసనంగా పాలన సాగింది. కంటి చూపుతో చేయాల్సినవి చేశారు, చేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఆదాయం తెచ్చిపెట్టడానికి ఉపయోగపడిన గనుల శాఖకు డైరెక్టర్గా వెంకటరెడ్డిని, ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. ప్రత్యర్థులను వేధించడం కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్ వంటి అధికారులను నియమించుకున్నారు.
బటన్ నొక్కుడు కార్యక్రమం సాఫీగా జరగడం కోసం డెప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన సత్యనారాయణకు సర్వాధికారాలు కట్టబెట్టారు. జగన్ రెడ్డి పాలనలో అధికారులు ఎస్ బాసులుగా ఎలా వ్యవహరించారు, రూల్ ఆఫ్ లా గురించి ఎందుకు పట్టించుకోలేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించగా, మా పాత్ర ఏముంది, జగన్ ప్రభుత్వంలో 7-8 మంది అధికారులే కీలకంగా ఉండేవారు, మిగతా వాళ్లకు ఏమీ పని ఉండేది కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఉత్సవ విగ్రహంగా మార్చివేశారు అని ఆయన బదులిచ్చారు. నిజమే, ఎంపిక చేసుకున్న శాఖలు మినహా మిగతా శాఖల గురించి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు, సమీక్షలు నిర్వహించలేదు. ఓట్లు నోట్లు తెచ్చిపెట్టే శాఖలపైనే ఆయన దృష్టి ఉండేది. జగన్మోహన్ రెడ్డి మోడల్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాడి తప్పింది, భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. పోలీస్ శాఖలో కూడా ఇదే పరిస్థితి. బటన్లు నొక్కడానికి మాత్రమే అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పాలనే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడే కాదు, గతంలో కూడా పద్ధతి పాడు లేకుండా ఎన్నడూ వ్యవహరించలేదు. నన్ను చాలా మంది పిరికివాడు అని అనుకుంటారు గాని నేను పిరికివాడిని కాదు. ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు అన్ని కోణాల్లో ఆలోచిస్తాను, జాగ్రత్తగా అడుగులు వేస్తాను. ఎవరైనా ఏమన్నా అంటారన్న వెరపు కూడా నాలో ఉంటుంది. అంత మాత్రాన పిరికివాడు అంటే ఎలా అని ఒక సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి వలె చంద్రబాబు విచ్చలవిడిగా వ్యవహరించలేదు, అధికారులతో కూడా కటువుగా వ్యవహరించలేదు. పార్టీ సహచరుల వద్ద కూడా ఆయనకు మొహమాటం ఉంటుంది. అయితే ఇప్పుడు సొంత పార్టీ అభిమానుల నుంచే ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇలా అయితే ఎలా, మీకు చేత కదా, మీరు ఇంతేనా వంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఇసుక, మద్యం, గనుల వంటి వాటిని సొంత ఆదాయ వనరులుగా మార్చుకోకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం కూడా ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఇసుక రీచ్ల నిర్వహణతో పాటు రవాణా ఖర్చులు వంటివి ఉంటాయి. వాటి గురించి ఆలోచించకుండా ఉచితం అనే పదం వాడడం విమర్శలకు తావిచ్చింది. అన్నింటికీ మించి ఎమ్మెల్యేల జోక్యం గురించి విస్మరించారు. 2019కి ముందు కూడా ఎమ్మెల్యేల జోక్యం కారణంగా ఉచిత ఇసుక పాలసీ అభాసు పాలైంది. ఇసుక నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఆదాయం వస్తున్నందున ఇసుక రీచ్లలో ఎమ్మెల్యేలు వేలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారు. చంద్రబాబు అంతే కటువుగా ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ కారణంగా ఇసుక రీచ్లలో ఎమ్మెల్యేల ప్రమేయం పెరిగిపోయి ఉచిత ఇసుక విధానంపై విమర్శలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో కంటే ఇసుక ధర అధికంగా ఉంటోందని సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం అభిమానులే విమర్శలు చేస్తున్నారు. ఇసుక ధర ఆకాశాన్నంటిన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఆయన అభిమానులు గాని సోషల్ మీడియా కార్యకర్తలు గాని విమర్శించేవారు కాదు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానాన్ని సమీక్షించవలసిన అవసరం ఏర్పడుతోంది. తెలుగుదేశం కార్యకర్తల ఆలోచనలు ఒక రకంగా ఉంటే ఎమ్మెల్యేల పోకడలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వంలో చిన్న తప్పిదం జరిగిన కార్యకర్తలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. పార్టీ కోసం అష్ట కష్టాలు అనుభవించిన తమ ఆకాంక్షలను పట్టించుకోకపోతే ఎలా అని వారు నిలదీస్తున్నారు. 2014-2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కలుగుల్లోకి పారిపోయారని, పార్టీ జెండా మోసింది తామేనని
కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ వేదనలో హేతుబద్ధత ఉంది. ఇప్పుడు కూటమి తరపున, ముఖ్యంగా తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఆదాయ మార్గాల అన్వేషణలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన వారితో చేతులు కలపడానికి కూడా కొంతమంది వెనకాడడం లేదు. ఇసుక విషయమే తీసుకుందాం. గతంలో ఇసుక విక్రయాలలో ఎన్నో రకాల అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోలేదు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేసేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఇసుక రీచ్లను గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి కూడా కొంతమంది జిల్లా కలెక్టర్లు ఫైల్ పై సంతకం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నందున తమకు అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని ఇప్పుడు అధికారులు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలకు ఆదేశించడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే పాత నిర్ణయాలను సమీక్షించే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పాలనలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మౌలికమైన తేడాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, ఫలానా తేదీ నాటికి ఫలానా పథకానికి బటన్ నొక్కడానికి నిధులు కావాలి అనగానే ఆర్థిక శాఖ అధికారులు ముందు వెనక ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను కుదువపెట్టి మరీ సొమ్ము సమకూర్చేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. అడ్డగోలు అప్పులకు ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అభ్యంతరం చెబుతున్నారు. తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాలకు నిధులు సమకూర్చవలసింది. ఇందుకోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయం చూపించి 10,000 కోట్ల రూపాయల వరకు రుణం తెచ్చుకునే వెసులుబాటు ఉంది. అయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు తెలిసింది. పెండింగ్ లో ఉన్న బిల్లులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బిల్ డిస్కౌంట్ విధానంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. అయితే అధికారులు సహకరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వెనకాడని అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరుగుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం లేదు కనుక. అప్పట్లాగే వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఏ గతి పట్టిందో భవిష్యత్తులో తమకు ఆ గతి పట్టకూడదని చంద్రబాబు జాగ్రత్త పడడాన్ని తప్పుబట్టలేం కదా. అయితే ప్రజలకు, కార్యకర్తలకు ఇవన్నీ పట్టవు. తమ ఆకాంక్షలు తీరాలని మాత్రమే వారు కోరుకుంటారు. మద్యం అంశాన్ని ఓసారి పరిశీలిద్దాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం వ్యవహారంలో ఎమ్మెల్యేలను వేలు పెట్టనిచ్చేవారు కాదు. మద్యం నుంచి తనకు ప్రతి నెల ఆదాయం వస్తున్నందున ఇతరుల జోక్యాన్ని ఆయన అనుమతించలేదు. ఇప్పుడు మద్యం సొమ్ము ఆశించకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జగన్ అమలు చేసిన మద్యం పాలసీని మార్చి పాత మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు షాపులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి సిండికేట్లు ఏర్పాటయ్యేలా మంత్రాంగం నడిపారు. కొన్ని చోట్ల మద్యం షాపులకు ఎవరు దరఖాస్తు చేయాలో కూడా నిర్ణయించారు. దీనిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల జోక్యానికి అడ్డుకట్ట వేశారు. హద్దు మీరిన ఎమ్మెల్యేలను మందలించారు. ఫలితంగా చివరి 2 రోజుల్లో మద్యం షాపుల కోసం ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. ఒక దరఖాస్తుకు 2 లక్షల వంతున 1,500 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయినప్పటికీ ఎన్నో అనుభవాలు, సవాళ్లు ఎదురయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా అనుకుంటున్నారని ధనుంజయ రెడ్డి వంటి వారు చెప్పగానే
క్షణాల్లో జీవోలు జారీ చేసిన అధికారులే ఇప్పుడు స్వల్ప విషయాలకు సైతం ఫైళ్లను మంత్రులకు, ముఖ్యమంత్రికి పంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన కారణంగా సుదీర్ఘ అనుభవం ఉండి కూడా చంద్రబాబు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తడబాటుకు గురి కావాల్సిన పరిస్థితి. గత 5 ఏళ్లలో ప్రభుత్వ యంత్రాంగం సైతం పూర్తిగా కుళ్ళిపోయింది. దీంతో ఎవరు చెబుతున్నది నిజమో తేల్చుకోవడమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉంది. బదిలీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. జగన్ పాలనలో ప్రభుత్వ నిర్ణయాలను ఏ స్థాయిలో కూడా తప్పుబట్టేవారు కాదు. ప్రభుత్వ నిర్ణయాలను పొగడ్తలతో ముంచెత్తేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులను, కార్యకర్తలు, నాయకులు విమర్శించేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. శాసనసభ్యులను, మంత్రులను బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీన్ని స్వేచ్ఛ అనాలో, విచ్చలవిడితనం అనాలో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీలో అపరిమిత స్వేచ్ఛను ఇప్పుడే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించుకోవడానికి తగు సమయాన్ని చంద్రబాబు కేటాయించుకోవాలి. కట్టు తప్పుతున్న శాసన సభ్యులు, కార్యకర్తలను మందలించాలి. ప్రభుత్వ యంత్రాంగంలో పరిస్థితులు మారాయి కనుక ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుగా నిర్ణయించుకొని అధికారులకు దిశానిర్దేశం చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకంగా సాగింది కనుక ఈ ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా ప్రజల్లో ప్రతిస్పందన ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రజల కంటే కార్యకర్తలు, నాయకులు అతిగా స్పందించడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. గతంతో పోల్చితే ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నోరు విప్పడానికి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు, చివరకు ప్రజలు కూడా సాహసించేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుకే స్వల్ప విషయాలు కూడా రచ్చ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు కూడా బాధ్యత లేకుండా పోస్టులు పెడుతున్నారు. అనేక సందర్భాలలో ప్రతిపక్షం కంటే ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే సోషల్ మీడియా సైన్యం అని రాజకీయ పార్టీలు ముద్దుగా పిలుచుకునే వాళ్ళు భస్మాసుర హస్తాలుగా మారతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులతో పాటు అనేక విభాగాలకు చెందిన వారు కూడా పాల్గొంటారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత రాజు తమ మాటే వినాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం ఎంత అసంబద్ధమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు తాము చెప్పినట్టు నడుచుకోవాలంటే అంతే అసంబద్ధమవుతుంది. కూటమి తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తల రెక్కల కష్టాన్ని విస్మరించకూడదు. వారి మనోభావాలను గుర్తించి అందుకు తగినట్టుగా వ్యవహరించాలి. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి, అసహనం ఏర్పడడానికి ఇదే ప్రధాన కారణం. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని, రెడ్ బుక్ పాలన సాగుతోందని విమర్శిస్తున్నారు. వాళ్ళది రెడ్ బుక్ అయితే తాము గుడ్ బుక్ ఓపెన్ చేస్తున్నామని తాజాగా ప్రకటించారు. కక్ష సాధింపులకు, వేధింపులకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పేటెంట్ ఉంది. ఈ విషయంలో ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలెత్తినా జగన్తో ఈ విషయంలో పోటీ పడలేరు. ఇప్పుడు జగన్ మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏమిటో తెలిసిపోతుంది. 3 కేసులు 6 అరెస్టులు అన్నట్టుగా జగన్ పాలన సాగింది కనుకే ఆయనను ప్రజలు అసహ్యించుకున్నారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. 2019లో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబును హేళన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోగానే ఈవీఎంలను తప్పుపడుతున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. తనంత మంచివాడు, అమాయక చక్రవర్తి ప్రపంచంలోనే మరొకరు ఉండరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగా ప్రజల సమక్షంలో నటిస్తారు. జగన్తో పోల్చితే చంద్రబాబు గంగిగోవు లాంటి వారని చెప్పవచ్చు. అందుకే సొంత పార్టీ కార్యకర్తల నుంచి, సోషల్ మీడియా సైన్యం నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలను కూడా
గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో కార్యకర్తల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారిలోని అశాంతి, అసహనాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. విశాఖపట్నంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టీసీఎస్ అంగీకరించినట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే లోకేష్ ను అభినందించాల్సిందే. నిన్నటి వరకు రాష్ట్రం వైపు చూడడానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడలేదు. జగన్ బలహీనతలను ఒడిసి పట్టుకున్న అదానీ వంటి వారు మాత్రమే కనిపించేవారు. సాఫ్ట్వేర్ దిగ్గజమైన టీసీఎస్ తో పాటు ఇతర సంస్థలను కూడా ఆకర్షించగలిగితే రాష్ట్రం, ముఖ్యంగా విశాఖ దశ మారుతుంది. తమది నిజంగానే మంచి ప్రభుత్వం అని ప్రజలు విశ్వసించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. తన ముందున్న ప్రాధాన్యతలను గుర్తించి అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.